నేత ప్రేతమ నాయకుడు చనిపోయి 12 నెలలు అయిపోయింది అన్న సంగతి కూడా మర్చిపోయి ఈ రోజుకి కూడా నేనంటే నాదంటే గిట్టని వాళ్ళు నచ్చని వాళ్ళు ఈ రోజుకి కూడా తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాననే అనుకుని చనిపోయిన వ్యక్తి మీద 12 నెలల కింద చనిపోయిన వ్యక్తి మీద ఈ రోజుకి కూడా నిందలు అపనిందలు వేస్తున్నారు అనంటే ఎంత నీచమైన స్థాయికి రాజకీయాలు దిగజారాయో ఒక్కసారి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. అయినా పర్వాలేదు, వాళ్ళ కుళ్ళుతోనే అసూయతోనే నాశనమైపోతారు. ఏం బాయ్ మై డియర్ యంగ్ ఎంపరర్, ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజమే. నీకు ప్యాలెస్లున్నాయి, రాజమందిరాలున్నాయి, బిజినెస్ ఎంపైర్లున్నాయి. ఈ సువిశాల సామ్రాజ్యంలో నేల కిందున్న గనులు నిధి నిక్షేపాలన్నీ ఎంపరర్వే అనగా నీవే. అంచేత అవేమీ లేనోళ్ళు కుళ్ళిపోతున్నారంటావు, సీఎం లాగా ఫీల్ అయిపోతున్నారంటావు. చూడగా నీకంటే మా వెంకటేశమే నయమనిపిస్తుంది. నిజాము నవాబు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి నువ్వే లాస్ట్ ఎంపరర్వి. అయినా నీకెందుకా ఫ్రస్ట్రేషన్ అంటాను. ప్రపంచం మొత్తం మీద అమెరికా ప్రెసిడెంట్ ఒక్కటే వైట్ హౌస్ ఉంది. మరి నీకో ఒకటి కాదు, బోలెడన్ని వైట్ హౌస్లున్నాయి. అంచేత నువ్వు ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ లా ఫీల్ అవ్వచ్చు, అంతకంటే ఎక్కువే ఫీల్ అవ్వచ్చు. అంతేకాని ఈ తిట్లు శాపనార్థాలు వట్టి ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ అనగా రాజకీయంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నవాళ్లే శాపనార్థాలకు దిగుతారని తాత్పర్యం.